తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానంపై చర్చ వాడి వేడిగా సాగింది. ఈ తీర్మానాన్ని బీఆర్ఎస్ సభ్యులు ఆమోదిస్తూనే తీర్మానంలోని లోటుపాట్లను తెరపైకి తీసుకువచ్చారు. చట్టం చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే కావాలనే బీఆర్ఎస్ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ సభ్యులు కౌంటర్ అటాక్ ఇచ్చారు. చట్టబద్ధత ఉంటేనే ఈ కార్యక్రమం ఫలవంతం అవుతుంది తప్ప లేకపోతే విఫలం అవుతుంది. సార్, బలహీన వర్గాలకు లాభం జరగాలి, బీసీలకు లాభం జరగాలనే ఆకాంక్ష స్పష్టంగా పార్టీలకు అతీతంగా అందరిలో ఉంది. ఉన్నప్పుడు అది ఫలవంతం కావాలంటే జ్యుడిషియల్ శాంక్టిటీ ఉండాలి. లేదా ఎందుకంటే వారే అన్నారు జస్టిస్ రాజేందర్ కుమార్ సచార్, మీరు హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడిగితే మీకు ఒక సిట్టింగ్ న్యాయవాదిని ఇస్తారు, జ్యుడిషియల్ కమిషన్ ఏంటి. లేదా బ్రహ్మాండంగా స్టాచ్యూటరీ శాంక్షన్ కావాలి అంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి, తమరి నిర్ణయం, వెంటనే బిల్లు తీసుకొని రండి, మేము సంపూర్ణంగా మా పార్టీ నుంచి మద్దతు తెలియజేస్తాం. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. ఇది రహస్యంగా మేమేదో కూర్చొని మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైంది. రెజల్యూషన్లో అంబిగ్యూటీ ఉన్నది, మీరు ఒకసారి చదవండి. దట్ దిస్ హౌస్ రిజాల్వ్స్ టు టేక్ అప్ ఏ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ హౌస్ హోల్డ్ సర్వే అని దీంట్లో ఇచ్చారు. అంటే ఇట్స్ నథింగ్ బట్ సమగ్ర కుటుంబ సర్వే. మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు, బలహీన వర్గాల సర్వే అంటున్నారు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారా, బీసీ కులగణన చేస్తున్నారా? ఓన్లీ బీసీలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ సర్వే చేస్తాం, ప్రతి ఇంటి సర్వే చేస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలని సర్వే చేస్తాం. కులాలతో పాటు ఆర్థిక స్థితిగతులన్నీ కూడా దీంట్లో సర్వే చేస్తాం, అన్నింటినీ పొందుపరుస్తాం. మొత్తం యావత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఎక్కడెక్కడ కేంద్రీకృతమైంది, ఆ సంపద ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా దామాషా ప్రకారం ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఏ రకంగా పోయింది, వాళ్ళు ఏ రకంగా చేయాలి అనే దానికోసం సమగ్రంగా సర్వే చేస్తాం. బీసీ కులగణన చేస్తారా, ఈ రాష్ట్రంలో ఉన్న సకల జనుల కులగణన చేస్తారా? అందులో ఎస్సీ పాపులేషన్, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీసు, బీసీలు, సకల జనుల మొత్తం మందిని కూడా మీరు గణన చేస్తేనే బీసీ వర్గాలకు చెందిన ఎంత పరిస్థితి సమగ్ర కుటుంబం చేస్తేనే బీసీల శాతం ఎంతో బహిర్గతం. అధ్యక్ష, కులగణన అన్నారు, ఇది సర్వే అంటున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కులగణన అండ్ కుల సర్వే? మరి ఇప్పుడు కులగణన చేసేది ఈ సెన్సెస్ కేంద్రానికి సంబంధించిన ఇష్యూ, మరి రాష్ట్రాన్ని సర్వే చేస్తున్నారు. ఈ సర్వే అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ అని కూడా గవర్నమెంట్ చెప్పాలి. అధ్యక్ష చెప్తా ఉన్నారు, అక్కడ ఆ రాష్ట్రంలో చేయొచ్చు, ఎక్కడ ఏం చేరాలి అధ్యక్ష మీరు కూడా వెరిఫై చేసుకోండి. అక్కడ సంబంధించిన అంశాల మీద ఇయ్యాలని వరకు కూడా ఎక్కడ కూడా చట్టపరంగా అక్కడ ఉండబడేటువంటి పరిస్థితి లోపల ఏడ కూడా బీహార్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా చట్టమో లేకపోతే ఇంకొకటి చేయలేదు అధ్యక్ష. ఈరోజు తప్పకుండా సుప్రీంకోర్టు లోపల స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల ఇష్యూలలో కోర్టు కేసులు నడిచినాయి అధ్యక్ష. దాని ట్రిపుల్ టెస్ట్ పేరు మీద ఆ యొక్క రాష్ట్రాల ప్రకారం ఇవాళ గుజరాత్లో 35% రిజర్వేషన్ ఉంది అధ్యక్ష బీసీలకు. ఆ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.